థ్యాంక్ యూ సార్. రిగార్డింగ్ ఈ భూదాన్ భూమి గురించి సార్, మనకి రెవెన్యూ రికార్డు భూదాన్ రికార్డు ప్రకారంగా 1953 పహానీ నుంచి కూడా ఇక్కడ 147, 148, 149 సర్వే నంబర్లో మనకి 1953 నుంచి కూడా స్పష్టంగా రెవెన్యూ రికార్డ్స్ చెప్తుంది ఏంటంటే సార్, 1953లో 31 ఎకరాల 7 గుంటలు శ్రీ కె వెంకట రాజారాము గారు ఈ 31 ఎకరాలు భూదానం కింద వారు డొనేట్ చేసినట్టు మన రికార్డులో స్పష్టంగా చెప్తా ఉంది సార్. అందులో రాసి కూడా యాజ్ పర్ ద రిజిస్టర్ ఫర్ ద డొనేటెడ్ అండ్ రెలింక్విష్డ్ ల్యాండ్స్ అండర్ ద భూదాన్ ల్యాండ్స్ గిఫ్ట్ మూవ్మెంట్ 1953 ఖమ్మం తాలూక్ ఆఫీస్ శ్రీ కె వెంకట రాజా రామారావు డొనేటెడ్ ద డ్రై ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 31 acres 7 guntas in survey number 147, 148, 149 at వెలుగుమట్ల విలేజ్. తర్వాత వచ్చినటువంటి 3 సాల్ పహానీ కూడా 1955 to 58 కూడా అందులో ఎక్స్టెంట్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. సర్వే నంబర్ 147లో 10 ఎకరాలు 20 గుంటలు, సర్వే నంబర్ 148లో 10 ఎకరాలు 20 గుంటలు, 149 సర్వే నంబర్లో 10 ఎకరాలు 7 గుంటలు వెరసి 31 ఎకరాల 7 గుంటలు మన రికార్డులో అప్పటి నుంచి కూడా అది భూదాన భూమిగా వస్తుంది సార్. దాని తర్వాత ఎప్పుడు కూడా మళ్ళా భూదానం జరగలేదు. దాని పక్కన భూమి కానీ ఏది కానీ మళ్ళీ ఈ సర్వే నంబర్లో భూదానంగా రికార్డు అవ్వలేదు. సో ఎక్స్టెంట్ పరంగా చూసినట్లయితే మన రెవెన్యూ రికార్డు స్పష్టంగా చెప్తుంది సార్, ఇక్కడ భూదానం భూమి ఈ 3 సర్వే నంబర్లో కలిపి క్లియర్ గా 31.07 31 acres 7 గుంటాస్ మాత్రమే. మిగతాది ఎప్పటి నుంచో కూడా పట్టా భూమిగానే ఉంది. మన ప్రభుత్వ పరంలో కానీ మన రికార్డు పరంలో కానీ ఎక్కడా కూడా రాలేదని తెలియజేస్తా ఉన్నాను సార్. కొన్ని ఇయర్స్ పహానీల్లో పట్టాదారు కాలంలో ఆచార్య వినోబా భావే వచ్చినప్పటికీ కూడా ఎంజాయర్ కాలంలో అది ఎవరికైతే రైతులకి మన అసైన్మెంట్ చేసినారో వాళ్ళ పేర్లు ఎక్స్టెంట్ తో సహా వచ్చింది సార్. ఆ ఎక్స్టెంట్ కూడా మనం యాడ్ చేసుకుంటే స్పష్టంగా 147, 148, 149 కలిపి కేవలం 31 ఎకరాల 7 గుంటలు మాత్రమే భూదానం భూమిగా మన రెవెన్యూ రికార్డు క్లియర్ గా రికార్డ్ అయి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. సో దీంట్లో కూడా మనకి ఓల్డ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా స్పష్టంగా ఈ ఫ్యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. సో రెవెన్యూ రికార్డు మనం దీని పరంగా ఇట్లా ఉంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో ఇందాక బాధ్యత చెప్పిన దాని విషయంలో ఫర్దర్ అక్కడ జరిగినటువంటి యాక్టివిటీ ఏమైతుందో దాని గురించి స్పష్టంగా సిపి గారు వివరించవలసిందిగా వారిని నేను కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ భూదాన్ భూమి సందర్భంగా నేను స్టార్టింగ్ నుంచి మీకు ఒక వివరాలు ఇస్తున్నాను. 2014లో కొంతమంది కొన్ని పేరు కూడా మేము చెప్తున్నాము. కల్తి రామచంద్రయ్య, ఒలివైన ముత్తయ్య, తల్లూరి కృష్ణ, ఎర్రబాబు, ఎర్రయ్య, కోటబాబురావు, పాస్టర్ బాబురావు, ఇట్లా 21 మెంబర్స్ ఒక ఓపీడీఆర్, యూసీసీఆర్ గ్రామీణ పెద్దల సంఘం పేరు మీద ఒక సంఘం తయారు చేసి చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్కి అక్కడ ఫస్ట్ అయితే వాళ్ళు అక్కడ ల్యాండ్ ఆక్యుపై చేసింది. తర్వాత కొంతమంది కూలీ పనికి ఖమ్మం నగరంకి పట్టణంకి వచ్చినట్లు వర్కర్స్ విలేజ్ నుంచి వచ్చిన తెలంగాణ ప్రజలకి వాళ్ళకి భూమి సేల్ చేసింది, స్టార్ట్ చేసింది. ఇందులో వాళ్ళకి 30,000 నుంచి 3 lakhs వరకు ఒక పువర్ పర్సన్తో కలెక్ట్ చేసి వాళ్ళకి భూమిని పట్టాలు ఇస్తాము, మీకోసం మేము కేసు ఫైట్ చేస్తాము, ఇల్లీగల్గా అది ల్యాండ్ సేల్ చేసి వాళ్ళకి ఆక్యుపేషన్లో వాళ్ళకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళ మీద ఇప్పటి వరకు 26 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ కొంతమందితో ఇప్పుడు ప్రజెంట్గా పాత వాళ్ళకి సేల్ చేసిన భూమి కూడా మళ్ళీ కబ్జాలు తీసుకొని కొత్త ఇల్లు కట్టాము ఎక్కువ ప్రైస్లో సేల్ చేసి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. రీసెంట్గా మేము ఒక రేడ్లో తెల్లూరి కృష్ణ ఇంట్లో ఒక పేపర్ కూడా మాకు దొరికింది. ఇందులో 3 crore వరకు వాళ్ళకి కలెక్ట్ చేసింది డబ్బుకి రికార్డ్ మాకు 2024 మే వరకు ఉన్నాయి. తర్వాత కూడా ఇది కంటిన్యూస్గా వాళ్ళే డబ్బు కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము వాళ్ళ అందరి మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 11 మందికి ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రాపర్టీ ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళది డబ్బు ఎక్కడ యూజ్ చేసింది, ఫ్యామిలీ పేరు మీద ఎక్కడైనా
ప్రాపర్టీ బై చేసింది అంటే ట్రాన్స్ఫర్ చేసింది అన్ని ఐడెంటిఫై చేసి ఇది 100% ఇది బాధ్యతలకి మోసం చేసిన వాళ్ళతో రికవరీ చేసి వాళ్ళకి ఇప్పిస్తాము చేస్తాము. ఇది గవర్నమెంట్ తరఫు నుంచి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో 100% సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద పీడీఎఫ్ కూడా ఏర్పాటు చేస్తాం. సో అది ఎవరైనా ఇది మిస్ అయింది వాళ్ళకి కూడా పోలీస్ దగ్గర వచ్చి డీటెయిల్ ఇస్తే మేము ఫర్దర్ గా గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్సీ